ములం చెట్టి మాది రొబ్బ కట్ చేసేసానండి. కట్ చేసాకుండా ఎంత గుబురుకో ఎన్ని రబ్బలు తొడిగినాయో చూడండి చక్కగాని. ఈ రబ్బల్ని మళ్ళీ ఇది కొంచెం ఎదగకుండా దీన్ని ఇలా సిగిరి పుట్టుకేసామనుకోండి, మళ్ళీ సైడ్ నుంచి రబ్బలు వస్తూ ఉంటాయి. ఎదగదు మనకి, ఎక్కువ రబ్బలు తొడిగి బాగా గుమ్మటం కింద వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఇగండి ఆకులన్నీ కోసేసాను నేను. ఇది పువ్వు వేస్తుందని చెప్పేసి నేను మళ్ళీ రబ్బ కట్ చేయకుండా ఉంచాను అనమాట. ఈ రబ్బ కూడా అలాగే పువ్వులు వేస్తుంది అనమాట అండి. ఇది మనము ఎదగకుండా చక్కగా ఈ చెట్టు తయారయ్యి, మాదైతే చిన్న చెట్టేనండి ఇది. నేనైతే రబ్బలు కట్ చేయడం వల్ల చాలా రబ్బలు తొడిగేస్తుంది అనమాట అండి. ఇది ఈ చెట్టు వచ్చేసి చేతమూరు జడగంటలు అంటాం కదండి, అవన్నమాట. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇవేమో బొగడు బంతి అంటాం కదండి, ఇవన్నమాట. ఇప్పుడే కుండెల్లో అయ్యాలి. ఇవి నాసు మొక్కలు అంటాం కదండి, అవి. మొలలండి ఇవి కూడా ఇప్పుడే అంటేసి చిన్నగా వస్తుందండి. ఇది ఇప్పుడు ఏదో తీకి కట్టాను ఇలాగా. మా చెట్టు చూడండి ఎన్ని పూలు పూసింది. నేను ఇది హైబ్రిడ్ చెట్టు అండి, చిన్న చెట్టే. ఇది చిన్నగా ఉంది, అప్పుడే కాయలు కాస్తుంది అనమాట. ఈ చెట్టు కూడా చూడండి ఎంత అత్తిగా పూసినాయో, చాలా పువ్వులు పూసినాయి. ఇవి కూడా అక్కడక్కడ వేసానండి, అందుకే ఇదిగో ఇది కూడా వైట్ రోజెస్. ఇది 2 పువ్వులు ఇడిచిందండి ఇక్కడ. చిట్టు బందారండి, ఇది చాలా బాగా ఎక్కువ విడుస్తాయి. ఇది ఎక్కువ. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటా అండి మరి.